లేదు, చాలా సపోర్టింగ్ గా నడిచిపోతుంది. చాలా అవసరం అనిపిస్తుంది నాకు ఈ ఫైనల్ ఈ టాస్క్. మరి బర్నీ గారికి రీతుకి మధ్యలో టాస్క్ జరిగింది కదా, అందులో ఎవరు కరెక్ట్ అంటారు? బర్నీ గారికి రీతుకి టాస్క్ అది నేను చూడలేదు. ఓకే, మరి ఎపిసోడ్ రీతు ఎలా? రీతు బాగానే ఆడుతుంది, కాకపోతే ఎంత ఆడినా సరే ఆమె వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది కాబట్టి వెళ్ళిపోతుంది. ఈరోజు హెల్మెట్ అవ్వబోతుంది. చాలా సాడే అండి ఈ విషయం, ఎందుకంటే అమ్మాయి ఆడుతుంది గేమ్. అమ్మాయిని పంపించడం కరెక్ట్ కాదు, బట్ పంపిస్తున్నారు, అది వేరే విషయం. అమ్మాయి పంపించడం వల్ల ఒక ప్లస్ ఉంది. ఏంట్రా అంటే డిమోన్ పవన్ కొంచెం హైప్ అవుతారని నా ఫీలింగ్. ఎస్, ఎందుకంటే బిఫోర్ ఎంట్రీ ఆఫ్టర్ ఎంట్రీ అని చెప్పేసి పెట్టారన్నమాట బిగ్ బాస్లో. మనోడు ఎంట్రీ ఏంటి మొత్తం భలే చేశాడు, భలే ఆడాడు. మన బిగ్ బాస్ హౌస్లో వచ్చిన గేమ్లన్నీ ఎగిరిపోయినా చూపించారు వీడియో కూడా. సో అది కొంచెం ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను డిమోన్ పవన్. మరి డిమోన్ పవన్ రీతు వల్లనే గేమ్ ఆడట్లేదు. డిమోన్ పవన్ రీతు వల్లనే గేమ్ ఆడట్లేదు. అంతే కదండి, అక్కడ వాళ్ళ ఈ గోళ ఈ రచ్చ సరిపోతుంది. వాళ్ళిద్దరికి పొద్దులు వస్తుంది, తిట్టుకోవడం కొట్టుకోవడం ఇదే సరిపోతుంది. ఇక గేమ్లో ఎక్కడ ఎఫర్ట్స్ పెట్టి వచ్చినారు వాళ్ళు. ఇప్పుడు అంటే రీతు ఆడేదండి, అబద్ధం కాదు, రీతు మాత్రం ఆడేది. డిమోన్ పవన్కి ఛాన్స్ రాగాలేదా లేకపోతే ఎక్కడ కనిపించలేదా నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు స్టార్టింగ్ నుంచి చూసుకుంటే. ఇప్పుడు మాత్రం ఓతే కనిపించేస్తున్నాడు. మరి అంటే జనాలు తక్కువ అయిపోయారు అందుకనే కనిపిస్తుంది. మేబీ జనాలు తక్కువ అయ్యారు, అట్ ది సేమ్ డే దానికి హౌస్ అనేది బాగా అలవాటు అయ్యిందేమో అనుకుంటున్నాను నేను. ఎస్, ముందు వాళ్ళే ఉన్నారు కాబట్టి, సో బాగా అలవాటు అయిన వాళ్ళే కాబట్టి ఆడుతున్నారేమో అనిపిస్తుంది. తనుజ గారు కూడా మొన్న ఒక టాస్క్లో బాగా ఆడారండి. హోల్ బాగా చేస్తారన్నమాట, ఇలా పట్టుకొని ఆ పైన ట్యాంకర్ వాటర్ సమేతం దాన్ని, అది మాత్రం చాలా బాగా ఆడారు. నాకు నిజంగా అనిపించింది, ఎందుకంటే ఒక అమ్మాయి అయ్యండి అంత స్టామినా కష్టం అండి నిజంగా. సో అది ఆపడం చాలా బాగా ఆడారు. సుమన్ శెట్టి గారు హెల్మెట్ అయిపోయారు, అది ఫెయిరేనా? ఫెయిర్ అంటే ఇంక తప్పదండి, వెళ్ళిపోవాలి. ఉన్న వాళ్ళే వెళ్ళిపోవాల్సి వస్తే వీళ్ళు వెళ్ళిపోవడం బెటర్. ఎందుకు? సుమన్ శెట్టి గారు బాగానే ఆడుతున్నారు, గేమ్ ఆడతారండి, అంత మించి ఇంకేం ఎంటర్టైన్మెంట్ కానీ ఇంకోటి ఆయన దగ్గర నుంచి ఏం లేదు మనకి. సో ఎంటర్టైన్మెంట్ ఇచ్చే వాళ్ళు, గేమ్ ఆడే వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఉంచారనమాట. సో అందుకని నేను పంపిస్తున్నాను. సో ఇప్పుడు టాప్ 5 అంటే ఎవరి పేరు లేదు? టాప్ 5 అంటే ఇమ్మాన్యుల్ గారు ఉంటారండి, తనుజ గారు ఉంటారు, డిమోన్ పవన్ ఉండాలి, ఆర్మీ కళ్యాణ్ గారు ఉంటారు, బర్నీ గారా లేకపోతే ఏంటి అనేది డౌట్ అండి. ఇంకా అంటే మొన్న బర్నీ గారికి కళ్యాణ్కి మధ్యలో కన్వర్సేషన్ జరిగింది కదా, అదే అంటే షూ చూపించారు అని చెప్పి, అది అందులో ఎవరు కరెక్ట్ అంటారు? ఓకే, థ్యాంక్ యూ. ఆయన టార్గెట్ చేశారు అనిపించింది తప్ప సేఫ్ అనిపించలేదు అక్కడ. అక్కడ మాత్రం అనిపించలేదు బ్రదర్. ఓవరాల్ గా ఒక మాటలో సంజన గురించి ఏం చెప్తారు మేడం? సంజన గురించి ఏం చెప్తారు? మీకు సంజన ఫేవరెట్ ఉన్నట్టున్నా బ్రదర్. అందరు సమానంగా. ఓకే, సంజన గారు గేమ్ ఆడుతున్నారు బ్రదర్. మొన్న అన్యాయం జరిగింది, ఇమ్మాన్యుల్ గారు నడుంకేసుకొని తాడు ఉన్నప్పుడు మాత్రం అది తప్పు కాదు, ఈమె చేతిలో వదిలేస్తే మాత్రం తప్పు అన్నారు. దాన్ని ఈ రోజు నాగార్జున గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు దొంగ కొడుకు అని నిరూపించుకున్నాడు అనుకోవచ్చా సంజన గారికి? అమ్మ దొంగ కొడుకు దొంగ సరిపోయారు ఇద్దరు. అంటే మమ్మీ నేనే నీకన్నా ముందు విడిచిపెట్టిన నిజాయితీ లేదు కదా ఇప్పుడు? ఆయన విడిచిపెట్టిన అంటే పూర్తిగా వదిలేదు కదా అని. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. చెప్పు.